ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద వచ్చినటువంటి లైంగిక వేధింపుల ఆరోపణల విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈయన ఈ ఏడాది జనవరిలోనే జనసేన పార్టీలో చేరటం జరిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా కండువా కప్పి జానీ మాస్టర్ని జనసేనలోకి ఆహ్వానించడం జరిగింది. అయితే ఆయన జనసేన నేత అయినటువంటి నేపథ్యంలో ఇప్పటికే సోషల్ మీడియాలో పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక పక్క టీడీపీలో విమర్శలు వచ్చిన వెంటనే సస్పెన్షన్ చేయటం జరిగింది. మరి చంద్రబాబే ఆదర్శం అని చెప్పుకునేటువంటి పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో జనసేన పార్టీ కార్యాలయం నుంచి ఒక ప్రకటన అయితే వెలువడింది. ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి జానీ మాస్టర్ని జనసేన కార్యకలాపాలకు దూరంగా ఉండాలి అని చెప్పి ఆదేశించినట్లుగా ఆ లెటర్ హెడ్లో ఉంది. దీనికి సంబంధించినటువంటి ప్రకటనను వేములపాటి అరుణ్ కుమార్ పేరుతోటి జనసేన పార్టీ విడుదల చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం లేదా రేపటిలోగా జానీ మాస్టర్ని అరెస్టు చేయవచ్చు అనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి.